$3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ ప్రయాణంలో వ్యాపార వాణిజ్యవేత్తలు, కార్పొరేట్లు, అలాగే విధానకర్తలు, దౌత్యవేత్తలు, ప్రభుత్వం, నిపుణులు భాగస్వాములుగా ఉంటారని పేర్కొన్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో అందరి ఆలోచనలు, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్లను ఆదర్శంగా తీసుకుని ఆయా దేశాలతో పోటీ పడేందుకు తెలంగాణ సిద్ధమైందని, 2047 తెలంగాణ రైజింగ్ ప్రయాణంలో ఆయా దేశాల పెట్టుబడులు సహకారం, సమన్వయం కోసం వారిని ఆహ్వానించామన్నారు. సీఎం సోమవారం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025 ప్రారంభ ప్లీనరీ సమావేశంలో మాట్లాడారు. అసలు దేశ జీడిపిని 10% పెంచుతా అంటున్నాడు తెలంగాణ. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ పరిస్థితి ఏంది? ఎప్పుడు మనం అభివృద్ధి గురించి మనం ఆలోచించాలి. అభివృద్ధి జరిగిన తర్వాత ఈ రైజింగ్ తెలంగాణ లేకపోతే ఇంకోటి చేస్తారా, $3 మిలియన్ చేస్తారా ఆర్థిక వ్యవస్థను అనేది ఎప్పుడు ఆలోచించాలి మనం. ప్రస్తుతం ఉన్న డాలర్ వాల్యూ ఎంత? ఒకటే $86 ఈ రోజుకుంది డాలర్ వాల్యూ. మరి ఎట్లా తెలంగాణ రైజింగ్ అయింది? అది ఎట్లా రైజింగ్ చేద్దాం అనుకుంటున్నారు తెలంగాణ? ఆల్రెడీ మన ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రానే ఉంది. ఇప్పుడు అందులో తెలంగాణకు మీరు ఇచ్చిన నిధులు కొత్తగా ఏం లేవు, పెట్టుబడులు ఏం లేవు. మళ్ళీ వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇది ఒక డ్రామా, పైసల ఖర్చు, ఇక దొరికినంత జేబులు వేసుకోవడం, పోవడం. ఇదే సమిట్లో ముఖ్యమంత్రి అంట. మంత్రుల సమక్షంలో చర్చలు, ప్రభుత్వంతో పలు కంపెనీల ఎంఓయూలు అంట. తెలంగాణ గ్లోబల్ సమిట్లో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. సదస్సు తొలి రోజైన సోమవారం 3,97,500 కోట్ల పెట్టుబడులకు పలు కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయంట. సమిట్ ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిర్ల శ్రీధర్, ఐటీ శాఖ దుద్దిర్ల శ్రీధర్ బాబు పాపం ఇందాక కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొంచెం మంది ఎక్కువైనట్టుంది. ఇందాక ఆయన పాపం మంత్రి, ఐటీ శాఖ మంత్రి నేనే అంటుండే ఆయన ఇందాక పాపం పత్రాలు మార్చుకున్నారట. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 2047 విజన్ కోసం తాము సాంకేతిక సుస్థిరతమైన వ్యూహ